చైర్మన్కి జిల్లా ఉపాధ్యక్షులందరూ ఓకేనా? అది ఆపొద్దని చెప్పండి. ఏంటి సరే, మన ఛానల్ ఏదో వచ్చింది. సార్ మళ్ళీ సెంటర్లో
జస్ట్ నజీర్ దారిలో ఉన్నాడు.
మళ్ళీ ఒకట ప్రజాప్రతినిధి అందరికి ఓకేనా? చెప్పండి. ఓకేనండి. అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం యొక్క కీర్తిని దేశ నలుమూలలకి పెంచాలనే ఈ 3 కాన్సెప్ట్ మీదే పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అందుకనే కూటమి యొక్క విజయాలు చూసి వైసీపీ ప్రతిరోజు ఆవేదనకు గురైపోతూ ఉంది, కడుపుల నొప్పితోటి బాధపడిపోతూ ఉంది. అందుకోసమే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మీడియా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి డబ్బులతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది పరిపక్వత లేనటువంటి నాయకులందరూ కూడా అబద్ధాలని ప్రచారం చేయటమే పనిగా పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు ముందుకొస్తూ ఉన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు. జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేకపోతే, అట్లాగే ఒక ప్రజారంజకమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి పాలన చేస్తామని చెప్పి హింసతోటి, రక్తంతో, ప్రతిరోజు అరాచకాలతోటి, అవినీతితోటి పరిపాలన చేసినటువంటి వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. దాదాపు మేము అధికారంలోకి వచ్చి, కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలల 18 రోజులు అవుతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. నేను ఒక 2-3 విషయాలు చెప్తాను, తర్వాత మా ఎమ్మెల్యే గారు, మా మిత్రులు కూడా మాట్లాడతారు. రాజ్యాంగపరమైనటువంటి అంశం, ఈ దేశానికి ఒక రాజధాని ఉండాలి, అట్లాగే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. ఇది రాజ్యాంగపరమైనటువంటి అంశం. రాజ్యాంగపరమైనటువంటి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నాకంటే రాజ్యాంగం గొప్పదా, నేను అనుకుంటే రాజ్యాంగాన్ని కూడా ఏమైనా చేస్తాను, 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్లో పెడతాను అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే, వాళ్ళ తిక్క ముఠా మొత్తం కూడా 3 కాదు 30 పెడతామని ఇంకొకడు, 30 కాదు 300 పెడతాం అని ఇంకొకడు, అసలు రాజధానితో అవసరం లేదని ఇంకొకడు, ఈ విధంగా మాట్లాడుకొచ్చి రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మొట్టమొదటిసారి రాష్ట్రానికి రాజధాని అమరావతి. ఈ రాజధానికి కూడా ఇలాంటి పిచ్చి బ్యాచి, సైకో బ్యాచి వచ్చి చెడగొట్టేటువంటి అవకాశాలు భవిష్యత్తులో ఉండవచ్చని రక్షణ కల్పించి పార్లమెంట్లో కూడా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి రాజధాని నిలబెట్టి రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఒక గొప్ప విజయంగా మేము చెప్తా ఉన్నాం. అట్లాగే పోలవరం మనదంతా కూడా కోస్టల్ ఏరియా, నీటి మీద నీరు పుష్కలంగా ఉన్నది. కొన్ని ప్రాంతాలకి నీరు అందుతూ ఉంటుంది, కొన్ని ప్రాంతాలకి అందదు. అలాంటిది పోలవరంలో మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఈ మిగులు జలాల్ని రాయలసీమ మళ్లించగలిగితే రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి ఆ రోజు 2014 నుంచి 19 లోపే 71% పూర్తి చేసి వైసీపీ ప్రభుత్వంలో ఇస్తే, ఆ 71% నుంచి 71.5, 72, 73 ఒక 0.5% కూడా పెంచలేక చతికిలబడి బుల్లెట్ దిగిందా లేదా, మేము ఫలానా టైంకి చేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తామని పిచ్చి కోతలు కూసేరే తప్ప పోలవరాన్ని ఇంచ కూడా అభివృద్ధి వైపు నడపలేకపోయారు. మేము టార్గెటెడ్గా చెప్తా ఉన్నాం,
రేపు ఏదైతే పుష్కరాలు వస్తూ ఉన్నాయో 2027 పుష్కరాలు వస్తూ ఉన్నాయో ఆ పుష్కరాల టయానికి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి మా మంత్రి నిమ్మల దీక్ష పెడుతూ పరుగులెత్తిస్తూ ఉన్నారు. ఇది పనితనం అంటే, ఇది మా విజయం. ఇలాంటి విజయాలు చూసి ఓర్చుకోలేక కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటిగా నటించి రాష్ట్రంలో ఇబ్బందులు కలుగజేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మేము ఇలాంటి వరసలు చెప్పుకుంటూ వస్తే బోల్డ్ అని ఉన్నాయి. నేను చెబుతా ఉన్నా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి మేము ముందుగానే చెప్పాం. వీటి మీద అవహేళన చేసినటువంటి పరిస్థితి మీరు చూశారు. మేము తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి అమ్మకు వడిస్తాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరికే ఇస్తామన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా మాట మార్చేసి ఒక్కరికే ఇస్తామని చెప్పాడు. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఎత్తేసాడు. మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి రా నీకు వస్తుందా, అమ్మా నీకు వచ్చిందా, నీకు వచ్చిందని ఎకిలి శాస్త్రం చేశాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. ఆ ఎకిలి శాస్త్రాలకి సమాధానంగా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతోటి ప్రతి పిల్లవాడికి ఇంట్లో ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, 60,000, 70,000 రూపాయలు తీసుకున్నటువంటి కుటుంబాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈరోజు ఎటువంటి అంతరాయం లేకుండా తల్లికి వందనం పేరు మీద ఆ విద్యార్థులకి గొప్ప గొప్ప అవకాశాలు మేము ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాలు చూడండి, ఇది ఒక గొప్ప విజయం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి తోటి కంపేర్ చేస్తా. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా ధైర్యంగా మేము చెప్పే దాంట్లో తప్పు కనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని నిలదీయండి. 2,000 రూపాయల పెన్షన్ ఉండేది, 2,000ని 3,000 చేస్తానన్నాడు. 3,000 చేస్తానన్నా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 నేను చేస్తానని లేదు, 3,000 చేస్తూ పోతానని కాకి దీర్ఘం పెట్టాడు. ఏమయ్యా ఇట్లా చేస్తావని చెప్పేసి మాట్లాడితే నేను ఇస్తా కానీ చేస్తూ పోతానని చెప్పేసి మాట్లాడాడు. ఆ చేస్తూ పోతాం ఎక్కడికి పోయిందంటే సంవత్సరానికి 250 రూపాయలు, ఇంకో సంవత్సరానికి 250 రూపాయలు, ఇంకో సంవత్సరానికి 250 రూపాయలు మూలిగి 3 ఏళ్ళు చేయటానికి చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు అంటే ఇట్లా ఉంటుంది. అధికారం ప్రజల కోసం పనిచేయటం అంటే ఇట్లా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేము అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామన్నాడో అధికారం రాకముందే నేను హామీ ఇస్తున్నాను ఈ 2 నెలలు కూడా కల్పిస్తానని చెప్పేసి మాట్లాడాడు. రాష్ట్ర ప్రజలందరూ మీరు గమనించాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానన్న టైం 2 నెలల్లో 3 నెలల్లో అవి కలిపి 4,000 రూపాయల చొప్పున ఈ రోజుకి కూడా ప్రతి నెల 1వ తారీఖు 6-7 గంటలకే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా పూర్తిగా మంచం మీద ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఏం మాట్లాడతారు వీళ్ళందరూ? దీనికి సమాధానం ఏంటి? నువ్వు అమ్మఒడి అందరికి ఇస్తానని ఎందుకు లేకపోయావు? దీనికి సమాధానం చెప్పగలుగుతావా? మేము తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం కదా, పెన్షన్ నువ్వు 3,000 ఇస్తానని ఎందుకు ఇవ్వలేకపోయావు? మేము 4,000 ఇస్తా ఉన్నాం కదా. ఇప్పటికీ దాదాపు 50,000 కోట్ల రూపాయల పెన్షన్కి ఇచ్చాం. 50,000 కోట్లు పైచిలకి ఇస్తూ ఉన్నాం. రేపు జనవరి 1వ తారీఖు పండుగ అని చెప్పేసి డిసెంబర్ 31నే మేము ఇస్తూ ఉన్నాం. కావాలంటే రమ్మనండి. ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి. నేను ఒక మాట చెబుతా ఉన్నా, రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి ఆలోచించామని చెప్పి మొదటి సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. డిఎస్సి దాదాపు 16,400 చిల్లర ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్స్ జరిపి ఇంటర్వ్యూస్ జరిపి పోస్టింగ్లు కూడా ఇచ్చాం. నువ్వు పెద్ద వీరుడు అయితే, పరిపాలన చేతనైనటువంటి వాడు అయితే, నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి అయితే 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఎందుకు వేయలేదు? వేస్తానని ప్రకటన కూడా ఎందుకు చేయలేదు? ఛాలెంజ్ మా లోకేష్ గారు ఛాలెంజ్ ఇస్తుంటూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇచ్చిన డిఎస్సీయే కాకుండా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఇస్తామని చెప్పేసి చెప్పాం, చేశాం. ఇది మా విజయం. మీకేమైనా కడుపు నొప్పి తగ్గడానికి టాబ్లెట్స్ కావాలంటే మేము పంపిస్తాం. ఎందుకు? మేము 2025లో లేకపోతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా విజయాలు మేము చెబుతూ ఉన్నాం. కానిస్టేబుల్ పోస్ట్ వేసి మీరు 2022లో ఏం చేశారు? మీ వాళ్ళ చేతే మళ్ళీ కోర్టులో చేపించి అవరోధాలు కల్పించారు.
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కానిస్టేబుల్ పోస్టులు వేసి అవరోధాలు కల్పించారో అవరోధాలన్నీ తొలగియటమే కాకుండా మళ్ళీ ఫిజికల్ టెస్ట్లన్నీ పెట్టి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలందరి సమక్షంలో మేమన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అభివృద్ధి పనులు బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అంబేద్కర్ విదేశీ విద్యను పునరుద్ధరిస్తూ ఉన్నాము. ఎస్సీలకు సంబంధించినటువంటి 29 పథకాలు పునరుద్ధరించాము. అంబేద్కర్ విదేశీ విద్య పేరుని తొలగిస్తే దాన్ని మళ్ళీ పునరుద్ధరించాము. అనేక మంది మత్స్యకారులు కానివ్వండి, లేకపోతే రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, బస్సు ఎగతాలు చేశాడు. బస్సు ఇస్తారా, ఎక్కిస్తారా, ఎక్కడ ఎక్కిస్తారు, ఇంతమందికి ఆడిస్తారని. మహిళలు మొత్తం ఈరోజు ఉచిత బస్సులో తిరుగుతూ ఉన్నాడు. కాదు మీరు ఆ టెంపుల్కి ఇస్తానన్నారు ఇవ్వలేదు, ఈ టెంపుల్కి ఇస్తానన్నారు ఇవ్వలేదని ఏదో మధ్యలో ఈ కోతలు కోస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఏదో పిచ్చి కోతలు కోస్తా అభివృద్ధి జరగలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని మానుకోవాలి. ఇంకొకటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తా. ఇప్పుడే అంబటి ఆంబోతు అట్లాగే మోదుగుల మొద్దబ్బాయి వీళ్ళిద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలి? మేము ఆర్ఓబి తీసుకొచ్చాము, లేకపోతే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లో ఆర్ఓబి తీసుకొచ్చాము, లేకపోతే రోడ్డు వేపిస్తూ ఉన్నాము, ఈ రోడ్లన్నీ కూడా మేము సగంలో ఆగిపోయినాయి, మీరు తొందరగా వేయండి అని చెప్పేసి మాట్లాడటంలో కూడా అవకాశం ఉంది. అసలు ఈ జిల్లా అభివృద్ధి గురించే కుదరనటువంటి వాళ్ళు కన్యా సుకన్య అనుకుంటా తిరిగినోడు ఒకడు, లెగిస్తే నేను మనిషిని కాదని పండుకున్నవాడు ఇంకొకడు, వీళ్ళిద్దరు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎప్పటిలోపు శంకర విలాస్ బ్రిడ్జిని పూర్తి చేస్తారు. నీకెందుకా? నీకెందుకు? నువ్వు ప్రజాప్రతినిధివా? నువ్వు కనీసం బాధ్యత కలిగిన పౌరుడువా? గుంటూరు జిల్లాలో ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అక్కడ ఎప్పుడైతే శంకర విలాస్ రైల్వే బ్రిడ్జి శాంక్షన్ అయిందో మా ఎమ్మెల్యేలు నజీర్ గారు, అరుణ మాధవి గారు, అట్లాగే బోర్ల రామాంజనేయులు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక పద్ధతిలో ట్రాఫిక్ను ఎటు డైవర్ట్ చేయాలి, ఇది అయిపోయేంత వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎట్లా చూసుకోవాలని చెప్పేసి అన్నీ కూడా ప్లాన్ చేసుకొని చక్కగా నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చి మాట్లాడతాడు, ప్రజలు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేసేవాడు చెప్పు? నువ్వైతే ఏం చేసేవాడు? బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది, నువ్వైతే ఏం చేసేవాడు? అయినా నేను నిన్ను అడగటం పొరపాటు కదా, నీ వల్ల కాదు కదా. కన్యా సుకన్యకి తప్ప రాష్ట్రం అభివృద్ధి పనులు, రోడ్లు, రవాణా, హాస్పిటల్స్, ఉద్యోగాలు, నిరుద్యోగులు వాళ్ళ జీవితాల గురించి మాట్లాడతాం, ఇలాంటివి మీకేమైనా తెలుసా? ఏదో మాట్లాడుతూ ఎప్పటిలోప చేస్తారు, తొందరగా చేస్తాం. నీకు కాదు సమాధానం చెబుతుంది, ఈ గుంటూరు ప్రజలకు చెబుతూ ఉన్నాం, తొందరగా చేస్తాం. నీలాంటి వాడు శకునిలాగా ఏం చేయాలని చెప్పి చూసినా కానీ మీ వల్ల కాదు. నన్ను ఆంబోతు అంటున్నారు అంటే ఆంబోతు అని ఎవరు అన్నారు? మేమన్నావా? ప్రజలు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడమన్నాం అనుకో, విజ్రారీ అంటారు. దాన్ని ఎవరు? ప్రజలు ఇస్తారు బిరుదు, ఇచ్చినటువంటి బిరుదుని తీసుకోవాలి. నీకు ఆ బిరుదు ఇచ్చారు, అది తీసుకో. లేదు నువ్వు సక్రమైంది ఒక పద్ధతి ప్రకారం. ఇప్పుడు రాంబాబు మాట్లాడితేనే అన్నాడు, ఈ ఆర్ఓబి పెట్టబోయేటప్పుడు సంఘాలని అట్లాగే పార్టీల మొత్తాన్ని పిలిచి కూర్చోబెట్టాలన్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ ఏ రోజైనా ఒక సమస్య మీద అఖిలపక్షాన్ని కూర్చోబెట్టారా? ఒక్కరోజైనా అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడారా? ఏ రోజు కూడా మీరు అఖిలపక్షాన్ని కూర్చోబెట్టలేదు. అసలు అఖిలపక్షాన్ని పిలిచినందుకు మీరు గౌరవించండి. ఎందుకంటే అఖిలపక్షంలో పిలిచేటువంటి అవకాశం కానీ ఆ స్థాయి గౌరవం కానీ కూడా మీకు లేదు. 11 సీట్లు మీకు ఇచ్చింది అంటే మీరు ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు. ఆ 11 సీట్లు కూడా రేపు ఉంటాయో ఓడతాయో తెలియదు. నేను ప్రజానాయకుడు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చామో ఈ హామీలు మొత్తం కూడా ఆల్రెడీ నెరవేర్చాం. దమ్ముంటే వైసీపీకి సంబంధించిన ప్రజా సంక్షేమం గురించి తెలియనటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డితో సహా చర్చకి రమ్మనండి. చర్చకి రమ్మంటే ఒకటి, మా వాళ్ళైతే కాదు,
తలారులు పట్టుకొని రావటమో, గంజాయి ఇట్లా చేతట్టి టని ఇట్లా వేసుకోవటమో ఇవి మా వల్ల కాదు. ఒక సమస్య మీద రండి. అమరావతి మీద చర్చ పెడతారా? రండి కూర్చుందాం. పోలవరం మీద పెడతారా? రండి. ఉద్యోగాల మీద పెడతారా? రండి. రాష్ట్రంలో రోడ్లు డెవలప్మెంట్ మీద మాట్లాడదామా? రండి. అంతేగాని మేము రప్ప అయితే మా వల్ల కదయా. నిజంగా చెబుతున్నాం. మేము ప్రజలకు భోజనం పెట్టేవాళ్ళమే కానీ తలారులు తీసుకొచ్చేవాళ్ళం కాదు. ఒక్క ఏటుతోటి ఇట్లా నరుకుతామని చెప్పేసి రేపు అధికారంలోకి వస్తే ఇదిగో ఈరోజు ఈ గొర్రెను నరుకుతున్నాం కదా, ఈ టైప్లో మిమ్మల్ని కూడా నరుకుతామని చెప్పేసి చెప్పటం అయితే మా వల్ల కాదు. అందుకనే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు డిసెంబర్ 30 అంటే 2025 సంవత్సరం చివరి రోజు ఉన్నాము. అందుకనే మేము చేసినటువంటి అభివృద్ధిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తెరగాలని, వచ్చే నూతన సంవత్సరంలో కూడా ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే కూటమి ప్రభుత్వం మీ ఆదరణ కోసం, మీ సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎమ్మెల్యే నజీర్ గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. 2025 సంవత్సరంలో పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 18 నెలల కాలంలో ఎన్నికలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం. వైసీపీ అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్లను 2000 నుంచి 3000 చేస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టి నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత 250 పెంచుకుంటూ 5 సంవత్సరాల కాలం వెళ్ళదీసినటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే, ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెలలోనే చెప్పినటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, 3000 ఉన్నటువంటి పెన్షన్ని 4000 చేయడమే కాకుండా పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్తో పాటు అంగవైకల్యం ఉన్నటువంటి వారికి 6,000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకొని దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అత్యధిక పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రెండో అతి ముఖ్యమైనటువంటి వాగ్దానంగా ఉన్నటువంటి తల్లికి వందనం. ఈరోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో రాష్ట్రంలో ప్రతి ఇంట్లో చదువుకునేటువంటి బిడ్డలకి, అక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు ఏ బిడ్డకి చదివిస్తావని చెప్పి అడిగి ఇంట్లో ఉన్నటువంటి 3 పిల్లలుంటే ఒక్కడికి మాత్రమే చదివించడానికి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ చదువుకోవాలి, వారికి అవసరమైనటువంటి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ తల్లికి వందనం అందించినటువంటి ప్రతి బిడ్డకు కూడా తల్లికి వందనం అందించడమే కాకుండా ఈ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో నాణ్యమైనటువంటి భోజనం కానీ, యూనిఫామ్స్ కానీ, అలాగే స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ షూస్ కానీ, సాక్సులతో పాటు బ్యాగులు వాళ్ళకు అందించినటువంటి పరిస్థితులు. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిది కాదా అని చెప్పి ఈరోజు సైకో సైన్యాన్ని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఉచిత వస్తు స్త్రీ శక్తి పేరుతో మీరందరూ నవ్వులాటగా పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయగలుగుతామనేటువంటి విధంగా చేసి చూపించినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా.
ఈరోజు మనందరం కూడా ముఖ్యంగా చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మైనారిటీలకు సంబంధించి ఉచిత మౌజల్ ఇమాములకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి ఇచ్చేటువంటి పారితోషికాన్ని 10,000 5,000 మౌజన్లకు 5,000 అలాగే ఇమాములకు ఇచ్చేటువంటి 10,000 ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి కాదా అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రెండో ముఖ్యమైనటువంటి విషయం, అంతేకాకుండా పురోహితులకు ఇచ్చేటువంటి 10,000తో 15,000 రూపాయలతో పాటు నాయి బ్రాహ్మణులకు సంబంధించి 25,000 ఇచ్చింది కూడా ఈ కూటమి ప్రభుత్వమే. చెప్పుకుంటా పోతే ఈరోజు అనేక కార్యక్రమాలు, రైతన్నలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, ఈరోజు గీత కార్మికులకు సంబంధించి లిక్కర్ షాపుల్లో ఇచ్చేటువంటి రిజర్వేషన్ల దగ్గర నుండి ఎస్సీ ఇంటిగ్రేటర్ హాస్టల్కి సంబంధించినటువంటి చేసేటువంటి కార్యక్రమాలు కానీ, అంగన్వాడీలు ఈరోజు చూస్తూ ఉంటే గతంలో అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే పనిముట్ల దగ్గర నుండి పిల్లలు ఆడుకునేటువంటి ప్లేయింగ్ కిట్స్ దగ్గర నుండి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఈరోజు ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు మరమ్మతు గుంతలమైపోయి వారి కార్పొరేటర్లు వారి నాయకులు కూడా ప్రాణాలు అర్పించుకునేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 3,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసినటువంటి పరిస్థితులు. ఒక పక్కన అమరావతి లాంటి మహానగరాన్ని కట్టేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఒక పక్కన ప్రభుత్వ కొలువులను భర్తీ చేసేటువంటి కార్యక్రమం, మెగా డిఎస్సి పేరుతో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు, అలాగే ముఖ్యంగా వైద్యకు సంబంధించినటువంటి నియామకాలు, ఈరోజు దాదాపు 4,600 మందికి వైద్యులకు సంబంధించినటువంటి నియామకాలు కానీ, అలాగే కోర్టుకు సంబంధించి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో దాదాపు 1,00,000 కోట్ల ఈరోజు ఆ పెట్టుబడులను తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం. వైజాగ్లో సిఏఏ సమ్మిట్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అనేక